టౌన్ ప్లానింగ్ అనుమతులకు మించి భవనాల నిర్మాణం చేసిన వారు BLRS BCS పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైభవ్ నందన్ అన్నారు. ఆయన నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా PGRS ను ఉద్దేశించి ఆయన అధికారులతో మాట్లాడాడు. ప్రైవేట్ స్థలాల్లోనైనా టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు భవనాలు నిర్మాణం చేయాలని, టౌన్ ప్లానింగ్ అనుమతుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేసిన వారు అందరిపై చర్యలు తప్పవని ఆయన గుర్తు చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వివిధ కేటగిరీల ప్రజలు, ముఖ్యంగా BPL కేటగిరీస్ వారందరికీ వివిధ స్కీములకు వారి యొక్క అర్హతను పరిశీలించడకై యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి దాన్ని మొదలుపెట్టింది. సో కాబట్టి సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి యూనిఫైడ్ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేకి వచ్చినప్పుడు మీరు వారికి సహకరించి ఆ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్లయితే, అంటే గతంలో మనకు జరిగినటువంటి అనేక సర్వేలు ఉన్నాయి. అయితే ఆ సర్వేలకి దీనికి భిన్నం ఏంటంటే, ఇది మీరు వివిధ స్కీమ్లకి మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యూనిఫైడ్ బెనిఫిట్ ఫ్యామిలీ సర్వేకి, అదేవిధంగా ఈకేవైసీ అంటే మీరు నగరపాలక సంస్థ పరిధిలో ఏ సచివాలయ పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నారని తెలుసుకోవడం కోసం డోర్ టు డోర్ ఈకేవైసీ, హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఈకేవైసీ జరుగుతుంది. ఆ ఈకేవైసీ కూడా సహకరించవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాను.